ఎట్టకేలకే గేమ్ చేంజర్ సినిమా నుంచి ఓ అప్డేట్. థ్యాంక్స్ చరణ్ అన్న అంటున్న మెగా అభిమానులు. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయింది. సినిమా షూటింగ్ మొదలై 2 ఏళ్లు పూర్తయిపోయింది. ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. చరణ్ 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, జయరాం, నాజర్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శుభలేఖ సుధాకర్ వంటి ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్పై దిల్ రాజు సిరీస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే దిల్ రాజు సినిమాల నిర్మాణం విషయంలో ఆచితూచి అడుగులేసే దిల్ రాజు ఈ సినిమాలో మాత్రం ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ దీనికి కథను అందించడం విశేషం. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్స్ కూడా సరిగ్గా రాలేదు. కానీ లీక్స్ బెడదైతే తప్పట్లేదు. అప్పుడప్పుడు లీక్స్ అయితే విడుదలవుతూనే ఉన్నాయి. శంకర్ ఈ చిత్రంతో పాటు కమల్ హాసన్ భారతీయుడు 2ను కూడా డైరెక్ట్ చేస్తున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ మరింత ఆలస్యం అవుతుందని సినీ వర్గాల వెల్లడి. దీంతో ఫుల్ బాధలో ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్, అలాగే మెగా ఫ్యాన్స్. శంకర్పై కూడా గుర్రుగా ఉంటున్నారు. అప్డేట్ ఎప్పుడు ఇస్తామంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అప్పుడెప్పుడో పోస్టర్, చెర్రీ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు, అంతే. ఇప్పటి వరకు ఏమీ లేదు. అయితే రీసెంట్గా ఓ పాటకు సంబంధించిన కొన్ని ఫొటోస్ని లీక్ చేశారు. అప్పట్లో అదే మహాప్రసాదంగా భావించారు చరణ్ అభిమానులు. ఎలాగో లీక్ అయిపోయింది కదా అని దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేస్తామంటూ ప్రకటించింది చిత్ర యూనిట్. దీంతో ఆ పాట కోసం ఎంతగానో ఎదురు చూశారు. అంతలో వారి ఆశలను అడియాసలు చేస్తూ అప్పట్లో రిలీజ్ చేయలేదు నిర్మాణ సంస్థ. ఆడియో డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వచ్చాయని ప్రస్తుతానికి వాయిదా వేసి త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని పేర్కొంది. ఈ సినిమా గురించి ఇప్పుడు క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. మార్చి 27న రామ్ చరణ్ జన్మదినం పురస్కరించుకొని ఓ సాంగ్ రిలీజ్ చేయొచ్చని నిర్మాణ సంస్థ ప్రకటించినట్లు తెలుస్తుంది.